నమస్తే అందరికీ. ఇప్పుడు మనం ఎక్కడికెళ్తున్నాం అనుకుంటున్నారా? రత్నాలయం టెంపుల్. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చి మండే టు ఫ్రైడే మార్నింగ్ 6:00-12 అండ్ ఈవినింగ్ 4-8. సాటర్డే, సండే 6-1 అండ్ 4-9. ఈ టెంపుల్‌కి మనం ఎంటర్ అయిన వెంటనే లెఫ్ట్ సైడ్ కాళ్ళు కడుక్కోవటానికి ఉంటది. అక్కడే ఫుట్‌వేర్ స్టాండ్ ఉంటది. పేయబుల్ కాదండి. ఇంకా లోపలికి మనం వెళ్తుంటే గార్డెన్ ఉంటది. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటది. ఈ టెంపుల్ భూమి పూజ 26థ్ ఏప్రిల్ 2001లో అయింది. తర్వాత 22 మంత్స్ తర్వాత ఈ టెంపుల్ అన్నది స్టార్ట్ అయింది. 2003లో. అసలు ఈ టెంపుల్‌ని చూస్తుంటేనే మనశ్శాంతొచ్చేస్తది. మనకెదురుగా కనిపిస్తున్నది కొబ్బరికాయలు కొట్టే ప్లేస్. తర్వాత ఈ స్టెప్స్ ఎక్కి పైకెళ్ళాలి. వెళ్తుంటే లెఫ్ట్ సైడ్‌నే ఇక్కడ మనకి కుంకుమ ఉంటది. ఆర్కిటెక్చర్ చూసారా ఎంత బావుందో? లోపలికి వెళ్ళిన వెంటనే లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ స్టెప్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్‌న పైకెక్కితే వినాయకుడి టెంపుల్ ఉంటది. ఫస్ట్ వినాయకుడిని దర్శించుకొని పైన వెంకటేశ్వర స్వామి దగ్గరికెళ్తాం. ఈ వినాయకుడి టెంపుల్ పక్కన నుంచి చూస్తుంటే మనకి గోశాల కనిపిస్తది. ఇంకా సైడ్‌న మొత్తం గార్డెన్. ఇక్కడ ర్యాంప్ కనిపిస్తుంది గదా! ఇక్కడ వీల్ చైర్‌లో నుంచి తీసుకెళ్తారు పైకి ఎవరైనా వెళ్ళలేని వాళ్ళు. ఇంకా స్టెప్స్ ఎక్కి పైకెళ్తుంటే మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్‌ది ధ్వజస్తంభం కనిపిస్తది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉంటారు మధ్యలో. అసలు ఆయన హైట్ చూస్తే తిరుపతిలో మనకి వెంకటేశ్వర స్వామిని దర్శించినట్లే ఉంటది. అసలు ఆయన్ని చూస్తుంటే 2 కళ్ళు సరిపోవు. అంతే చూస్తూ ఉండిపోవాలనిపిస్తది. ఆయన హైట్ 9 ఫీట్ 9 ఇంచెస్. ఆయన అసలు ఆజానుబాహుడు అనటానికి అసలు ఎందులో తగ్గిపోరు. ఆయన అలంకరణ గానివ్వండి, ఏదైనా సరే ఇక్కడ చూస్తుంటే అంతే అనిపిస్తది. తిరుపతిలో ఎట్లా అనిపిస్తదో అట్లానే సేమ్ ఫీలింగ్. ఈ స్వామి పక్కన లెఫ్ట్ సైడ్ పద్మావతి అమ్మవారు, రైట్ సైడ్ అలివేలు మంగ ఉంటారు. అనిపిస్తుంది కదా మీకిక్కడ టెంపుల్‌కి బ్యాక్ సైడ్‌న వెళ్తే దర్శనం అయిపోయిన తర్వాత తులాభారం ఉంటది. ఈ తులాభారంలో మనకి మనం ఏ వస్తువు సమర్పిస్తే మన కోరికలు తీరుతాయా? మ్యారేజ్ అవుతదా? లేదు మనశ్శాంతి వస్తదా? అన్నది ఆ వస్తువు కూడా ఏ రోజు, ఏ డే ఇవ్వాలి అన్నది ఈ లిస్ట్ ఉంటది. ఆ లిస్ట్ ప్రకారం మనం ఇవ్వాలి. మనకి టెంపుల్‌కి చుట్టూతా కొటేషన్స్ ఉంటాయి. ఆ కొటేషన్స్‌లో మనం మార్నింగ్ లేచిన వెంటనే ఏ మంత్రం చదవాలి? ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు ఏ మంత్రం చదవాలి? స్నానం చేసేటప్పుడు ఏ మంత్రం చదవాలి? అసలు ప్రతిరోజు మనం ఏమేం పనులు చేస్తాం, ఆ పనులు రిలేటెడ్‌గా ఏ మంత్రం చదివితే ఏముంటది అన్నది, దాని రిజల్ట్ ఏంటి అన్నది ప్రతీది డీటెయిలింగ్ ఉంటది. తినేటప్పుడు ఏం చదవాలి అన్నది, డబ్బులు రావాలి అనంటే ఏ మంత్రం వాడాలి అన్నది, మనశ్శాంతి ఉండాలంటే ఏ మంత్రం ఉండాలి అన్నది అన్నీ ఉంటాయి ఇందులో. కనిపిస్తున్నాయి గదా! ఇక్కడ తాబేళ్ళు. ఇవి కింద ఫౌంటైన్ ఉంటది. ఆ ఫౌంటైన్‌లో వేస్తారు. మనం దర్శనం అయిపోయి కిందకెళ్తుంటే లెఫ్ట్ సైడ్‌న హనుమాన్ టెంపుల్ ఉంటది. దర్శనం చేసుకొని మొత్తం బయటకొస్తే మనకి కింద టెంపుల్‌లో ఎంట్రన్స్ దగ్గర నుంచి చూస్తే లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ మనకి కనిపిస్తూ ఉంటాయి. పైన వినాయకుడు టెంపుల్, హనుమాన్ టెంపుల్. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత బయటికి ముందుకు నడుచుకొని వస్తుంటే రైట్ సైడ్‌న యాగశాల ఉంటది. విష్ణుమూర్తి ఆదిశేషుడి పైన నుంచొని ఉంటాడు. చుట్టూతా లోటస్ ఉంటదనమాట. చాలా బాగా పెట్టారిది. బాగా కనిపిస్తుంది గదా! ఎంత పీస్‌ఫుల్‌గా ఉందంటే ఇదంతా. ఈ టెంపుల్ అంతా 5 ఎకర్స్‌లో ఉంది. కనిపిస్తుంది గదా! విష్ణుమూర్తి శేషపాను పైన ఇది ఫౌంటైన్‌లో ఉంటది. దట్ టూ తన వైఫ్స్ ఇద్దరితో ఉంటారు. దీనివల్ల టెంపుల్‌కి బ్యూటీ అండ్ గ్లోరీ చాలా యాడ్ అవుతది. ఇంక ఈ గార్డెన్ లోపలికి వెళ్తే మనకి శంకు, నామ, చక్రాలతో ఫౌంటైన్‌లో ఉంటదనమాట. ఇది ఈవినింగ్ టైము ఫౌంటైన్ ఆన్ జేస్తారు.
ఈ శంకునామ చక్రాల నుంచి ఆ వాటర్ అన్నది సైడ్స్ నుంచి వాటర్ పడతా ఉంటది ఫౌంటైన్. అసలు ఇంత నీట్‌గా మెయింటైన్ చేస్తున్నారంటే ఈ టెంపుల్‌ని, దీనికసలు ఎంట్రీ ఫీజ్ అన్నదేం లేదు. ఇక్కడ బ్రహ్మోత్సవం గ్రాండ్‌గా జరుగుతది. తిరుపతికి వెళ్ళి బ్రహ్మోత్సవం చూడలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళ డ్రీమ్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోవచ్చు. ఎందుకంటే తిరుపతిలో జరిగే టైంలోనే ఇక్కడ కూడా బ్రహ్మోత్సవం జరుగుతుంది. అలా అని ఇక్కడ ఎక్కువ డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న మెటీరియలిస్టిక్ లైఫ్‌లో మనకి టైం ఉండదు. ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయలేము అని అనుకునే వాళ్ళు, తిరుపతికెళ్ళాలన్నా ఒక టైం లేదు అని అనుకునే వాళ్ళు ఈ టెంపుల్‌కొస్తే మంచిగా దర్శనం చేసుకోవచ్చు. దర్శనం అయిపోయిన తర్వాత ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయడానికి ఈ గార్డెన్ ఉంటది చూసారా? ఎవరికి కావాలో వాళ్ళు ఫోటోస్ దిగొచ్చు. ఇంకా పిల్లల్ని ఆడించుకోవచ్చు ఇక్కడ. ప్లే ఏరియా ఉంటది. ఇవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. చాలా మంచిగా రిలాక్స్ అవ్వచ్చు. బడ్జెట్‌కి మనకి తగ్గట్టే ఉండిద్ది. ఎక్కడ మనం టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కేవలం ప్రసాదంకి రూ. 10, ఇంకా మనం అర్చన చేయించుకోవాలంటే అది కూడా చాలా రీజనబుల్ కాస్ట్‌లోనే ఉంటది. ఇదొచ్చేసి అలియాబాద్ క్రాస్ రోడ్స్ దగ్గరుంటది. 25 కిలోమీటర్స్ ఫ్రమ్ సికింద్రాబాద్. మీకు మెయిన్ రోడ్ మీదే పిస్తా హౌస్ కనిపిస్తది.